షుగర్ జబ్బు నివురుగప్పిన నిప్పు లాంటిది. రోజు మందులు వేసుకుంటున్నాం, పథ్యాలు పాటిస్తున్నాం, వ్యాయామం కూడా చేస్తున్నాం. నిబ్బరంగా నిశ్చింతగా ఉండొచ్చని అనుకోవటానికి వీల్లేదు. మధుమేహం సైలెంట్ కిల్లర్ లాంటిది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ చాప కింద నీరులా మన శరీరాన్ని చుట్టబెట్టేస్తుంది. మొత్తంగా దేహాన్నే వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. ఈ విపత్తుల్ని తప్పించుకుంటూ ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకునేందుకు షుగర్ జబ్బు విషయంలో తరచూ పరీక్షలు చేయించుకుంటూ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే. మధుమేహులు తరచూ చేయించుకోవలసిన పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం నియంత్రణలో ఉంటేనే మనకు నిబ్బరం. అదుపు తప్పితే ఆపాద మస్తకం అల్లకల్లోలం. కళ్ళెం వేయకపోతే ఒళ్లంతా కబళిస్తుంది. దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థను సైతం బీటలు వారుస్తుంది. కంటి నుంచి కాలి గోటి దాకా ఆపాద మస్తకం గుల్ల చేస్తుంది. ఏళ్ల కొద్దీ మధుమేహంతో బాధపడుతున్నప్పుడు కంటి చూపు, కాలి పాదాలు, రక్తనాళాల గోడలు, నాడీ వ్యవస్థ, కిడ్నీలు, గుండె, మెదడు ఇలా ప్రతి అవయవము షుగర్ దాడికి బలవుతుంది. షుగర్ ధాటికి ముఖ్యంగా మనలోని నాడీ వ్యవస్థ రోజు రోజుకి కుదేలైపోతూ ఉంటుంది. అన్నిటికీ మించి కాళ్లలోని నాడులు దెబ్బతినిపోతాయి. ఫలితంగా స్పర్శ జ్ఞానం తగ్గిపోతుంది. దీంతో కాళ్లకు దెబ్బ తగిలినా, కాళ్ల మీద పుండు పడినా మధుమేహులకు నొప్పి, బాధ సరిగా తెలియవు. నొప్పి, బాధలు లేకపోవటంతో చికిత్స తీసుకోకుండా అశ్రద్ధ చేస్తారు. చివరికి కాళ్లపై, పాదాలపై పుండ్లు ఎంతకీ తగ్గని రాచపుండ్లులాగా మారతాయి. ఈ ఉపద్రవాల్ని, ఇన్ఫెక్షన్ల తాకిడిని నివారించుకునేందుకు షుగర్ జబ్బు విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తరచూ గ్లూకోజ్ మానిటరింగ్ వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలని చెబుతారు డాక్టర్లు. ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత తరచుగా టెస్టులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. షుగర్ ముందు డయాగ్నోస్ చేసేటప్పుడు ఫాస్టింగ్ షుగరు, తిన్న తర్వాత పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ మరియు హెచ్బిఏవన్సీ ద్వారా షుగర్ ఉందో లేదో తెలుసుకోవడం జరుగుతుంది. ఒకసారి షుగర్ నిర్ధారించిన తర్వాత మందులు మొదలుపెట్టిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుని అది నార్మల్ రేంజ్లో ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నార్మల్ రేంజ్ అనగా ఫాస్టింగ్ షుగర్ 80 నుంచి 130 లోపల ఉండటం, తిన్న తర్వాత షుగర్ 180 లోపల ఉండటం, 3 months యావరేజ్ అంటాం హెచ్బిఏవన్సీ అది 7 లోపల ఉండటం అనేది నార్మల్ అని చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు డయాబెటీస్ ఎస్పెషల్లీ అన్కంట్రోల్ ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం అనేక అవయవాల మీద పడే అవకాశం ఉంది. వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే కళ్ళు, కిడ్నీలు, గుండె, నరాలు వీటి మీద ప్రభావం పడిందో లేదో తెలుసుకోవడానికి కొన్ని స్పెషల్ టెస్టులు ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి 3 నెలలకు ఒకసారి గ్లూకోజ్ మానిటరింగ్ అనేది చాలా అత్యవసరం. ఎందుకంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఒకే మందుతో జీవితాంతం కంట్రోల్ ఉండటం అనేది జరగటం కుదరదు. డయాబెటీస్ అనేది ఒక ప్రోగ్రెసివ్ కండిషన్. సంవత్సరాలు పెరిగే కొద్దీ మందుల యొక్క మార్పులు చేసుకుంటూ షుగర్ని మనం అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే మనం తరచూ షుగర్ టెస్ట్ చేసుకునే అవసరం చాలా ముఖ్యం అన్నమాట. ఒకవేళ నార్మల్ లెవెల్లో లేకపోతే మందుల్లో మార్పులు చేసి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్లో తెచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. డైట్ ఒక డిసిప్లిన్ లేకపోవటం వల్ల వాళ్ళు తరచూ ఎక్కువ స్వీట్స్ కానీ ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల టెస్ట్ చేసిన రోజు నార్మల్గా ఉండొచ్చు కానీ మిగతా రోజులు షుగర్ ఎక్కువగా ఉంటుంది. అది మనకి టెస్ట్ చేసిన రోజు ఫాస్టింగ్ మరియు పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్లో అది బయటపడదు అనమాట. వాళ్ళలో హెచ్బిఏవన్సీ ఎక్కువ ఉంటే మనం వాళ్ళకి మిగతా రోజులు అంటే టెస్ట్ చేసిన రోజు కాకుండా మిగతా రోజులు కూడా షుగర్స్ అబ్నార్మల్గా ఉంటుందని మనకి తెలుస్తుంది. వీళ్ళలో మనం డైటరీ యొక్క కౌన్సిలింగ్, ఎక్సర్సైజ్ యొక్క కౌన్సిలింగ్ చేయగలిగితే ఈ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్తో పాటు హెచ్బిఏవన్సీ కూడా అదుపులో పెట్టుకునే అవకాశం ఉంది. మధుమేహం నివురుగప్పిన నిప్పు లాంటిది. మదిస్తే ఆపదల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. షుగర్ విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. నిత్యం మందుల సాయం తీసుకుంటూ మరోవైపు ఆహార, వ్యాయామాల సాయంతో ఒంట్లో షుగర్ జబ్బుని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తంలో గ్లూకోజు తీరుతెన్నులు ఎలా ఉంటున్నాయన్న విషయాన్ని తరచూ పరీక్షల సాయంతో తెలుసుకుంటూ ఉండాలి. మధుమేహులు ప్రతి ఒక్కరూ ABC సూత్రాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఏ అంటే హెచ్బిఏవన్సీ, బి అంటే బ్లడ్ ప్రెషర్, సి అంటే కొలెస్ట్రాల్. ఈ 3 పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే షుగర్ జబ్బు నియంత్రణలో ఉందా, అదుపు తప్పుతోందా, ఇతరత్రా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అన్న విషయం మనకు తెలుస్తుంది.
సో డయాబెటీస్ అనేది ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అండి. ఈ డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ సమస్యలు డిస్లిపిడిమియా అని అంటాం. ఇవి కూడా తోడుగా ఉండడం చాలా సహజంగా జరుగుతుంది. సో ఎప్పుడైనా డయాబెటీస్ నిర్ధారించబడితే వెంటనే వాళ్ళలో బీపీ మరియు కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవటం అవసరం. సో డయాబెటిక్ డిస్లిపిడిమియా అని అంటాం. ఈ డయాబెటిక్ డిస్లిపిడిమియా అంటే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళలో ఈ ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. సో డయాబెటిక్ ట్రీట్మెంట్తో పాటు వీళ్ళకి ఈ కొలెస్ట్రాల్ సంబంధించి మందులు కూడా ఇచ్చి వాళ్ళ ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఏది ఉందో 100 లేకపోతే 70 లోపల పెట్టుకోవడం చాలా అవసరం. దీనివల్ల మనకు హార్ట్ ప్రొటెక్షన్ అంటే గుండె సంబంధించిన జబ్బులు రాకుండా మనం కాపాడగలుగుతాం. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది 3 నెలలకోసారి కేవలం రక్తంలో గ్లూకోజు పరీక్ష చేయించుకుంటుంటే సరిపోతుందని అనుకుంటారు. మధుమేహులు రక్తంలో గ్లూకోజు మోతాదును మాత్రమే కాదు, 3 నెలలకొకసారి HbA1c, 6 నెలలకొకసారి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు, మూత్రంలో మైక్రో ఆల్బుమిన్, అలాగే ఏడాదికి ఒకసారి ఈసీజీ, ఎక్స్రే, కంటి పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. ఒకవేళ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు అధికంగా ఉన్నట్లయితే కేవలం ఆహార నియమాలతోనే కాకుండా వాటిని మందులతో తగ్గించుకునే ప్రయత్నం చేయటం అవసరం. అలా మందులు వాడుతూ ట్రైగ్లిజరైడ్లు తగ్గుతున్నాయో లేదో తెలుసుకోవటానికి నెలకోసారి వాటికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించుకొని చూసుకుంటూ ఉండాలి. డయాబెటీస్ వల్ల వచ్చే మరో ముఖ్యమైన కాంప్లికేషన్ ఏమంటామంటే CKD, క్రానిక్ కిడ్నీ డిసీజ్. అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల దాని యొక్క ప్రభావం కిడ్నీ మీద పడటం వల్ల. సో అందువలన టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు ప్రతి సంవత్సరం యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో మరియు సీరం క్రియాటినిన్ అనేది చెక్ చేసుకోవడం చాలా తప్పనిసరి. ఎందుకంటే ఒకవేళ డయాబెటీస్ వల్ల కిడ్నీలో ఏదైనా డ్యామేజ్ జరిగితే వాళ్ళలో యూరిన్ నుంచి ప్రోటీన్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రోటీన్ లాస్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో టెస్ట్ చేయటం అవసరం. వీటితో పాటు సీరం క్రియాటిన్ అంటే కిడ్నీ యొక్క ఫంక్షన్ ఎలా ఉందో కూడా మనకి ఒక ఐడియా వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో డయాబెటిక్ మెడిసిన్స్ ఒక డోసేజ్ కూడా మార్చాల్సిన అవసరం ఉంది కిడ్నీ ఫంక్షన్ బట్టి అనమాట. సో ఇవన్నీ మనం చేయగలగాలంటే మనం ప్రతి సంవత్సరం యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో మరియు సీరం క్రియాటిన్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని హెడ్ రిస్క్ డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఎవరెవరు డయాబెటిక్ పేషెంట్స్ ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, అలాంటి కాళ్ళు వాపు లాంటి లక్షణాలు మనకి కనబడితే వాళ్ళకి గుండె సంబంధించి ప్రాబ్లం ఉందో లేదో మనకి తెలుసుకోవటం అవసరం. దీని ప్రకారంగా మనం ఈసీజీ మరియు 2D ఎక్కువ లేకపోతే థ్రెడ్మిల్ టెస్ట్ కూడా అడిగే అవకాశం ఉంది. వాటితో పాటు సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా డయాబెటిక్ పేషెంట్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎవరికైనా శరీరంలో ఒక భాగం కొంచెం వీక్నెస్ లాంటిది ఉండటం, లేకపోతే చూపులో కొంచెం ఏదైనా మందలించడం లాంటి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ లాంటి సస్పెక్ట్ చేయడం జరిగితే వాళ్ళకి MRI కూడా తీసుకుని బ్రెయిన్లో ఎలాంటి అయినా క్లాట్స్ ఉన్నాయో లేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంది. రక్త పరీక్షలు చేయించుకోవటానికి 1-2 రోజుల ముందు పండ్లు, స్వీట్లు తిని ఉన్నట్లయితే రక్తంలో షుగర్ పెరుగుతుందని అనుకుంటారు మనలో చాలామంది. ఎప్పుడైనా ఒకసారి ప్రసాదం, ఆహారంలో స్వీటు, కొబ్బరి, కేక్ వంటివి తింటే రక్తంలో షుగర్ పెరుగుతుంది. దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. ఆ రోజు రక్త పరీక్ష చేయించుకోకూడదు. ఏదో 2-3 రోజుల క్రితం తిన్న ఆహారం వల్ల ఇవాళ షుగర్ పెరిగి ఉండటం అన్నది ఉండదు. మనం తిన్న ఆహార ప్రభావం రక్తంలో 5 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ ఆహారం ప్రభావం 5 గంటల్లో అయిపోతుంది. కాబట్టి మనం తీసుకున్న ఆహారానికి రక్తంలో షుగరుకు సంబంధం 5 గంటలే. కాబట్టి మొన్నెప్పుడో తిన్న ఆహారానికి ఇవాళ షుగర్ పెరుగుతుందని అనుకోకూడదు. సగటున మనకు గత 3 నెలల కాలంలో షుగర్ నియంత్రణలో ఉందా లేదా అన్నది ఖచ్చితంగా చెప్పేది 3 నెలలకు ఒకసారి చేసే HbA1c పరీక్ష. అందుకే నెల రక్త పరీక్షతో పాటు 3 నెలలకు ఒకసారి చేయించుకునే ఈ పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. అప్పుడే షుగర్ జబ్బు చక్కగా మన నియంత్రణలో ఉంటుంది.